ఎవ్రీ ఇయర్ స్విట్జర్లాండ్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు నిర్వహించే యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ మీటింగ్ కి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ సీఎం గారు అండ్ ఆయన టీం వెళ్ళారు కదా. అయితే ఇప్పటి వరకు డే 1 అండ్ డే 2 అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎవరిని కలిశారు, ఏ ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి చూద్దాం. డే 1 అయితే సింపుల్ గా అక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీతో, తెలుగు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. వీళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేకపోతే ఏపీలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, లేదా రకరకాల ఇష్యూస్ లో సీఎం కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ మినిస్టర్ టీజీ భరత్ కానీ, లేకపోతే ఏపీ ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ కానీ వీళ్ళ ముగ్గురు ఇంటరాక్ట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ఈ మీటింగ్ లో ఉన్నారు. తర్వాత అసలు డే 2 ఏం జరిగింది అని చూస్తే వీళ్ళు మేజర్ ఫోకస్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ మీద పెట్టారు ఏపీ గవర్నమెంట్. మీరు గమనిస్తే కొన్ని రోజుల క్రితం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 అని రిలీజ్ చేశారు. సో దాంట్లో చెప్పింది ఏంటి, అండ్ గుజరాత్ లో ఏపీ సీఎం ఒకసారి అక్కడ గవర్నమెంట్ నిర్వహించిన సమ్మిట్ కి వెళ్లారు. సో ఆ సమ్మిట్ లో ఏపీ సీఎం చెప్పింది ఏంటంటే వచ్చే 5 ఏళ్లలో ఇండియన్ గవర్నమెంట్ 30 లక్షల కోట్ల పెట్టుబడులు రెన్యూవబుల్ ఎనర్జీ మీద సాధిస్తుంది. అందులో 30% అంటే దాదాపు 10 లక్షల కోట్లు ఏపీ టార్గెట్ గా పెట్టుకుంది అని చెప్పి అన్నారు. సో ఈసారి ఇంట్రెస్టింగ్ గా దావోస్ ట్రిప్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఐటీ సెక్టర్ కానీ కాకుండా ఫస్ట్ పాయింట్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద పెట్టారు. సో రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఏపీ గవర్నమెంట్ యొక్క ఫోకస్ ఏంటి అని చూస్తే, ఒకటి ఏపీ గవర్నమెంట్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 రిలీజ్ చేశారు. దానికి అనుగుణంగా వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అండ్ 7.5 లక్షల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ఏపీ గవర్నమెంట్ యొక్క టార్గెట్. అది మనకి వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన పాలసీ ద్వారా అర్థమవుతుంది. తర్వాత క్లైమేటిక్ కండిషన్స్ మీద, క్లైమేట్ లో విపరీతమైన కార్బన్ పర్సెంటేజ్ పెరుగుతుంది, 2030 కల్లా 45% కి తగ్గించాలి అనేది ఇండియన్ గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్. దాని తర్వాత 34 గిగావాట్ పంప్ ఎనర్జీ స్టోరేజ్ కోసం ఏపీలో 29 స్పాట్స్ ని గుర్తించామని ఏపీ సీఎం అన్నారు. దీని తర్వాత 5230 మెగావాట్స్ కెపాసిటీతో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ క్లీన్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అండ్ దాంతో పాటు రీసెంట్ గా కృష్ణపట్నంలో కానీ, విశాఖపట్నంలో కానీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేశామని చెప్పి ఏపీ సీఎం ప్రపోజల్ పెట్టారు. సో ఇవన్నీ కూడా మిట్టల్ గ్రూప్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేశారు. సో చూద్దాం అక్కడి నుంచి రిప్లై ఏం వస్తుంది. మనకి దావాస్ నుంచి వస్తూ అఫీషియల్ గా రెన్యూవబుల్ ఎనర్జీలో ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయనేది చూద్దాం. దీంతో పాటు సోలార్ ప్రాజెక్టు, విండ్ ప్రాజెక్ట్ కోసం దాదాపు 80,000 ఎకరాలు సర్వే చేసామని కూడా అన్నారు. మనం రీసెంట్ గా మాట్లాడుకున్నాం, ఇది అరౌండ్ చిత్తూరు జిల్లాలో పెడదామని చెప్పి ఏపీ గవర్నమెంట్ ప్లాన్. సో ఇప్పటి వరకు ఏపీ సీఎం మీటింగ్స్ అయితే ఇవి. అండ్ స్కెడ్యూల్ చూస్తే మెర్సిక్ సిఇఓ తో ఏపీ సీఎం భేటీ అయ్యారు కొన్ని రోజుల క్రితం అనుకుంటా. లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్ సెక్టర్ లో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అన్నారు. తర్వాత ఎల్జీ కెమికల్స్ ప్రతినిధులతో మీట్ అయ్యారు. తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ కాన్సెప్ట్ మీద సిఐఐ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పాల్గొని ఏపీలో ఉన్న ఆపర్చునిటీస్ అయి చెప్పారు. దాంతో పాటు టాటా కంపెనీస్ తో మీట్ అయ్యారు. తర్వాత ఆర్సిలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ వాళ్ళతో మీట్ అయ్యారు. రీసెంట్ గా మనకి అది 1,40,000 crore వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే అంది. తర్వాత ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ఎవరిని మీట్ అయ్యారని చూసుకుంటే, మాస్టర్ కార్డ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాజమన్నర్ తో మీట్ అయ్యారు. ఏపీలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి అనేది ప్రపోజల్. వర్క్ ఫ్రమ్ హోమ్ ని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అండ్ ఇండియాలో క్రెడిట్ కార్డ్ యూసేజ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ కాన్సెప్ట్ మీద ఏపీలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది ఏపీ ఐటీ మినిస్టర్ యొక్క ప్రపోజల్. అయితే రీసెంట్ గా పూణేలో 2024 లో పెట్టిన డెవలప్మెంట్ సెంటర్ గురించి డిస్కషన్ వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుంది అని. తర్వాత ఏఐ ఫర్ గుడ్ షేపింగ్ ఎ స్మార్టర్ సస్టైనబుల్ ఫర్ టుమారో అనే జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ మినిస్టర్ లోకేష్, తర్వాత ఎన్డీటీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ తర్వాత వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చిన టాప్ డిగ్నిటరీస్ వీళ్ళందరూ ఇంటరాక్ట్ అయ్యారు. సో ఇప్పటి వరకు అయితే మేజర్ అప్డేట్స్ అయితే మనకు కనపడినవి అఫీషియల్ గా. సో రేపటి నుంచి ఏమైనా వైట్ పేపర్స్ లేకపోతే ఈ ఎంఓయూ సిగ్నేచర్స్ ఇవి జరుగుతాయని చూద్దాం.